హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోయే బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ బంగాళదుంప ఫ్రైని మనం పప్పులోకి సైడ్ డిష్గా అండ్ అలాగే చపాతీలోకి కానీ లేదంటే డైరెక్ట్గా రైస్లో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ బంగాళదుంప ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ బంగాళదుంప ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. ఈ కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు తాలింపు దినుసులు అంటే దాంట్లో మనకి శనగపప్పు, ఆవాలు అండ్ అలాగే జీలకర్ర అండ్ సాయి మినపప్పు. ఓకేనా, ఈ తాలింపు దినుసులు కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి మనకి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఈ ఆలుగడ్డల్ని చిన్నగా కట్ చేసుకొని ఒక 3 లేదా 4 సార్లు బాగా శుభ్రం చేసుకొని తర్వాత ఈ ఆలుగడ్డల్ని ఒక పావు గంట వరకు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఆలుగడ్డలను కూడా హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసేసుకుందాం. ఈ ఆలుగడ్డలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసుకొని ఈ పసుపు మొత్తం ఆలుగడ్డలకి కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఓకేనా, మనం ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్నాం కదా, ఇలా ఉప్పు నీళ్ళలో నానపెట్టుకోవటం వల్ల మనకి ఈ ఆలుగడ్డలు అనేవి కళాయికి అంటుకోకుండా ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ ఉడకనిచ్చేద్దాం. ఒక 4 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆలుగడ్డలు అనేవి ఉడికిపోయి ఉంటాయండి. చూసారా, మనకి కళాయికి ఏం అంటుకోకుండా ఎలా వస్తుందో. ఓకేనా, ఇప్పుడు ఈ ఆలుగడ్డలు కొద్దిగా ఉడికిపోయినాయి కదా, చూసారా కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు మరొక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకుందాం. ఓకేనా, ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉడికించేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆలుగడ్డలు అనేవి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మనకి రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఓకేనా, నేను సాల్ట్ 1 టేబుల్ స్పూనే వేసానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో ఆలుగడ్డలు నానబెట్టుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.